అందరూ దైవ గ్రంథాన్ని చేత పట్టుకొని దైవ గ్రంథము ఎచటనైన వెతికిన సహాయం దొరుకును. కష్టములొచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. దివ్య గ్రంథము. దివ్య గ్రంథము. ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములొచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. అందరూ కూర్చోండి, ప్రార్థన చేసుకున్నామండి. మౌన్మికులుగా ప్రేమించు మా కన్న తండ్రి, ఉదయకాల సమయం తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని చేరిన మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, గడిచిన కాలం అంతటి నుండి ఇప్పటి వరకు దేవా మామూలు వెన్నంటి నుండి మీ కాపుదల మాకు అనుగ్రహించి దేవా సంరక్షించి ఈ దినానికి మమ్మల్ని అందరినీ మీరు చేర్చినారు. అందరిని బట్టి వందనాలు. గత వారంలో జరిగిన కార్యక్రమాలన్నీ టిలో తండ్రి మీరు తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగించుకొని ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. మరి అందరిని బట్టి వందనాలు తెలియజేస్తుంది తండ్రి. అపాత్రులమైన మమ్మలను తండ్రి మీ సేవలు మమ్మల్ని నిలువు పెట్టి వాడుకుంటున్నారు తండ్రి. అది మీ గొప్పతనమే కానీ మా గొప్పతనం కాదు దేవా. ఇంక నువ్వు మీ సేవలో వాడబడాలని మేము ఆశపడుతున్నాం. సహాయం దయచేయండి దేవా. మరి ఈరోజు వాక్య పరిచయలకు వెళ్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. సముచితమైన జ్ఞానాన్ని దయచేయండి దేవా. ప్రభావవంతముగా మీ మాటలు సమాజం మధ్యకు చూపించగలిగే స్థితిని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాం తండ్రి. దేవా అల్పులము అయోగ్యులము తండ్రి, ఎన్నిక లేని వారము, కేవలం తృణీకరింపబడిన వారము దేవా. అటువంటి స్థితిలో ఉన్న మమ్మలను మీరు మీ హక్కును చేర్చుకొని దేవా మాకు ఒక గుర్తింపును ఇచ్చారు తండ్రి. అందరిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు తండ్రి. ఎల్లవేళలా ఈ జీవితాన్ని కలిగిన మిమ్మల్ని మహింపరిచే వారంగానే ఉండుటకు దేవ మమ్మల్ని వినియోగించుకున్నామని, మమ్మల్ని మా కుటుంబాలను మా సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకున్నామని దేవ, మీ మహిమార్థమే ప్రతి ఒక్కరిని వాడుకున్నామని దేవ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు రక్షణాష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు రక్షణాష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనమును చూడగలిగితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకుని, తట్టుడు మీకు తీయబడిని, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ మాటను ఆధారం చేసుకుని మనం ఏదైనా అడగవచ్చా దేవుణ్ణి? ఈ మాటను ఆధారం చేసుకొని ఒకవేళ మనం దీని మీద బేస్ అవ్వగలిగితే దేవుణ్ణి ఏదైనా అడగవచ్చా? ఏదైనా వెతికినా దొరుకుతుందా? ఏది తట్టినా తీయబడుతుందా అన్న విషయ ఆలోచనలకి మనం వెళ్ళాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడుతున్నాడు, మనం ఏ ఉద్దేశంతో అడుగుతున్నాం, లేకపోతే తడుతున్నాం, లేకపోతే వెతుకుతున్నాం అన్నది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇందులో. కనుక
అడుగుడి, వెదకుడి, తట్టుడి అన్న మాటలు ఇది దేని తర్వాత ఏది వస్తుంది అన్నది మొదట మనం అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలి. గుడ్డిగా వెళ్ళకపోకూడదు. అడుగుడి అన్నాడు కనుక ఒక మాటను పట్టుకొని మనం వెళ్ళిపోదాం. అలాగే వెదకడి అన్నాడు కదా, దొరుకుతుంది, ఖచ్చితంగా మనం వెతకడానికి వెళ్దాం. అలాగే తట్టండి అన్నాడు కదా, మనం తట్టి దాన్ని పొందుదాం అనే ఆలోచనతో ఒక్కొక్క పదాన్ని విడివిడిగా ఆలోచించి మనం వెళ్ళకుండా కలిసికట్టుగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది కిందన ప్రభువైన యేసుక్రీస్తు వారు వివరణ ఇస్తున్నారు. 9వ వచనం నుండి మనం చూడగలిగితే దానికి యేసుక్రీస్తు వారు ఒక చక్కటి వివరణ ఇస్తున్నారు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, తర్వాత మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎగ్జాంపుల్ చెప్పారు. అయితే ఇందులో ఏమున్నది అంటే అడగడం మాత్రమే ఉంది. కిందనిచ్చిన ఎగ్జాంపుల్ ఏముంది? అడగడం మాత్రమే ఉంది, కానీ వెతకడం లేదు, తట్టడం లేదు. కానీ ఇందులోనే మనం లోపలికి వెళ్ళగలిగితే, ఇదే సందర్భంలో లోపలికి వెళ్ళగలిగితే, కుమారుడికి ఆకలి వేసినప్పుడు ఆకలిని తీర్చుకోవడానికి రొట్టెని ఎవరిని అడగాలని ఆలోచిస్తాడా? ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? బయట వ్యక్తులు ఎవరైనా గుర్తొస్తారా? లేదే. కుటుంబ సభ్యుల్లో మొట్టమొదటి పోషకుడు ఎవరు? తండ్రి కనుక తండ్రి గుర్తొస్తాడు. అంటే వాడికి ఆకలి కలిగినప్పుడు ఎవరిని అడగాలి నేను అన్నది ఆలోచిస్తున్నాడు లేదా? మైండ్లో ఆలోచిస్తున్నాడు. ఆలోచించాడు గనుకనే ఎవరిని తట్టాడు? తండ్రిని తట్టాడు. ఈ రెండు పదాలు లేవు, కానీ ఈ సందర్భం లోపలికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఆలోచన ఆకలి అన్నది పుట్టగానే దీన్ని ఎవరిని అడగాలని వెదిగాడు. తండ్రిని అడగాలి. తండ్రిని వెళ్ళి నాన్న నాకు ఆకలి అవుతుంది అని తట్టి అడిగాడు. అడిగితే తండ్రి ఏమన్నాడు? ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా, చేపను అడిగిన ఎడల పామునిచ్చినా, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చినాం. ప్రొసీజర్లో ఏది ముందు వస్తుంది? విడివిడి పదాలు వస్తున్నాయా, లేకపోతే కలిసికట్టుగా అవి అన్నీ క్రోడీకరించి ఒక ఫలితాన్ని మనం చూస్తున్నామా? అంటే ప్రొసీజర్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అనేది కొన్నిసార్లు ఏర్పడుతుంది. కుటుంబంలో మనకి కొన్ని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ ఏర్పడతాయి. అది హాస్పిటల్ అవ్వచ్చు, ఆర్థికంగా ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలన్నది అవ్వచ్చు. ఇంకా వేరు విషయాల్లో మనకి ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు దీనిని సాల్వ్ చేయగల వ్యక్తి ఎవరా అని వెతుకుతాం. మన లిస్టులో ఉంటారు కొంతమంది. అందరిని అడిగేస్తామా? సిచ్యుయేషన్కి తగ్గట్టుగా దీన్ని ఎవరు డీల్ చేయగలుగుతారో వారిని మన లిస్టులోని వెతుకుతాం. మన లిస్ట్ ఒకటి ఉంది, పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఈ సిచ్యుయేషన్ ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు బాగా అని ఆ లిస్టులో వెతకినప్పుడు ఒక వ్యక్తి మనకు దొరుకుతాడు. ఆర్థికంగా అయితే ఇగో ఈ వ్యక్తిని మనం సలహా అడిగితే ఈ వ్యక్తి నాకు తీరుస్తాడు. ఇగో స్కూల్ విషయంలో ఈ వ్యక్తిని అడిగితే మంచి సలహా నాకు ఇస్తాడు. హాస్పిటల్ విషయంలో నాకు తెలియదు కదా, ఇగో ఈయన అడిగితే ఏ హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నది విషయాన్ని ఈయన చెప్తాడంటే మొట్టమొదట మనకి ఆలోచన రాగానే ఏం చేస్తున్నాం? వెతుకులాట ప్రారంభించిన తర్వాత ఆ వెతుకులాటలో ఒక పర్సన్ని ఐడెంటిఫై చేస్తాం. ఒక పర్సన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ వాళ్ళ ఇంటి తలుపు తడతారా లేదా? అరే నీ వల్ల నాకు ఒక హెల్ప్ కావాలి, ఫేవర్ కావాలి అని అడుగుతారా లేదా? ఏంటా ఫేవర్ అన్నప్పుడు మీరు వెంటనే ఏం అడుగుతారు? ఇదిగో పలానా ఫేవర్ నీ ద్వారా నాకు కావాలి అని. అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం చూడగలిగితే ఏముంది? మొదట వెతకాలి, తర్వాత తట్టాలి, తర్వాత అడగాలి. వెతకాలి, తట్టాలి, అడగాలి కదండి. ఈ ఎగ్జాంపుల్లో మనకి ఆ రెండు కనబడట్లేదు, కానీ అడగడం ఒకటే ఉంది. కానీ మొదట ఏం జరిగిపోయి రెండిట్లో? ఆకలి వేసినప్పుడు తండ్రి ఇంకెవ్వరు ఇవ్వలేరు, నాకు తండ్రి తప్పితే ఇంకెవరు రొట్టెని అడిగితే ఎవరు కనుక తండ్రి ఐడియాలోకి వచ్చాడు. తండ్రి ఐడియాలోకి రాగానే తండ్రిని
అడిగాడు, నాన్న ఆకలేస్తుందని. తండ్రిని అడిగాడు, పిలిచినప్పుడు తండ్రి పలకరించి ఏం కావాలన్నప్పుడు ఆకలేస్తుంది అన్నాడు. ఆకలేస్తే ఇచ్చాడా లేదా? సో సీక్వెన్స్లోనే మనం వెళ్ళగలిగితే ప్రతి పదం ఒకటి తర్వాత ఒకటి మనం చేర్చుకొనే ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవాలన్న విషయము అర్థమవుతుంది. అవునా? కనుక అడుగుడి అని అంటే విడిగా అడగడం కాదు, వెదకుడి అంటే విడిగా వెదకడం కాదు, తట్టుడి అంటే విడిగా తట్టడం కాదు. ఈ మూడింటిని కలిపి మనం ఈ సందర్భాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలి. ఇది మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే, ఇప్పుడు సమాజంలో నిజ దేవుణ్ణి వెదికే పరిస్థితి మనకి ఎదురైంది. నిజదేవుడు ఉన్నాడా? డైరెక్ట్గా కనబడుతున్నాడు మనకి? దేవుడు ఎలా ఉన్నాడు? అదృశ్యుడు. దేవుడు కూడా అదృశ్యంగా ఉండడానికి కారణం ఉంది. ఒక్కొక్కసారి పిల్లలకి తల్లిదండ్రులు కనబడరు. చూద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం అనేసి, ఆడు నిజంగా మమ్మల్ని వెతుకుతున్నాడా లేదా అని. అప్పుడు పిల్లలు నిజంగా తల్లిదండ్రుల కోసం వెతుకులాట ప్రారంభించారనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు. ఇదే కొలమానంలో పరలోకముందున్న తండ్రి కూడా మనకి ఎలాగున్నాడు? అదృశ్యుడిగా ఉన్నాడు. ఎందుకు అదృశ్యుడిగా ఉన్నాడంటే, నిజదేవుని కోసం నా పిల్లోడు నన్ను వెతుకుతాడా లేదా అన్నది. వెతుకుతాడా లేదా చూడగలిగితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26-27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు సృజించి వారు ఒకవేళ దేవుని తడువులాడి వెదుకుదురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. వెదకాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు? తన్ను వెదకాలనే కోరుకుంటున్నాడు. అయితే అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోకూడదు. ఎందులో ఉన్నాయి? పొలిమేరలను ఏర్పాటు చేశాడు, సూచనలు కూడా ఏర్పాటు చేశాడు. ఈ సూచనల మేరకు, ఈ పొలిమేరల మేరకు నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకునే, నువ్వు నిజంగా వెతికితే దేవుణ్ణి అర్థం చేసుకునే పరిస్థితి నీకు కలుగుతుంది. దీన్ని బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరత లేదు. కనుక దేవుడు లిమిట్స్ ఏర్పాటు చేసి ఏమంటున్నాడంటే, ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడు? తన్ను వెదకు నిమిత్తము అన్నాడు. అంటే దేవుడు తన్ను, ప్రతి మనిషి భూమి మీద 6 నెలల మీద వచ్చిన ప్రతి మనిషి తన్ను వెదకాలని దేవుడు కోరుకుంటున్నాడా లేదా? కోరుకుంటున్నాడా? కోరుకుంటున్నాడు. దేవుడే కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. మనం చాటుగా ఉండి పిల్లలు మనల్ని ఎదుగుతున్నారు లేదా అని ఎలాగైతే పరిశీలిస్తామో, అలాగే దేవుడు కూడా ఆకాశమందు ఉండి ఏం చేస్తున్నాడు? తన పిల్లల్ని పరిశీలన చేస్తున్నాడు. ఎలా వెతకాలంట? గుడ్డిగా వెతకమని చెప్పట్లేదు. ఎలా వెతకమన్నాడు? వివేకము కలిగి. మరి వివేకం ఉందా మనకి? ఆ వివేకం ఈరోజు మానవాళికి ఉన్నదా? వివేకం లేకపోతే ఎవరినైతే వాళ్ళని మనం మన తండ్రిగా, దేవుడిగా నమ్మేస్తాం. కానీ వివేకము కలిగితే నిజ దేవుడు ఎవరన్నది మనకి తెలుస్తుంది. నిజ దేవుడు ఎవరు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎవరిని తట్టాలి, ఎవరిని అడగాలి అన్న విషయం మనకి అర్థమవుతుంది కదండి. కనుక దేవుడు కూడా తను వెదకాలని కోరుకుంటున్నాడు, తను తట్టాలి, తన తలుపును తట్టాలని కోరుకుంటున్నాడు, తను అడగాలని కోరుకుంటున్నాడు. అడిగితే ఏమేమని అన్నాడు? అన్నిస్తాన్నాడా? అన్నిస్తాన్నాడా? చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. నా మందిరములో ఆహారం ఉండునట్లు
10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకుని రండి, దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టణంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అడగమన్నాడా? దానికన్నా ముందు ఏం చేయమన్నాడు? అన్నీ తెచ్చి నా తలుపుని తట్టండి అన్నాడు. చదవండి, మీరు అర్థమవుతుంది ఇక్కడ. అన్నింటినీ 10వ భాగం అంతటినీ తెచ్చి నా తలుపుని తట్టండి, అప్పుడు నన్ను అడగండి. అంటే ఆయన దగ్గరికి రాగలుగుతున్నారంటే మొదట వెతికారా లేదా? నిజదేవుడు ఎవరన్నది వెతికారు గనకనే ఆయన తలుపు వాకిట్కి వచ్చి తట్టి, ఇదిగో నువ్వు అడిగినవన్నీ మేము తెచ్చాం, ఇప్పుడు మా పట్ల నువ్వు చేయాల్సింది చెయ్యని ఆయన శోధించమన్నప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు అడగండి, ఏం చేస్తాను? ఆకాశపు వాకిండ్లను విప్పేస్తాను అని అన్నాడు. కనుక ప్రొసీజర్ని మనం ఆలోచించగలిగితే మొదట నిజదేవుణ్ణి వెదకాలి. అలా వెదకాలనే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అది కూడా ఎలా వెదకాలి? గుడ్డిగా కాదు. ఎలాగా? వివేకము కలిగిన వారముగా మనము వెదకాలి. చాలామందిగో ఈయనే దేవుడు అని మనకు చూపెట్టే పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. కనుక ఇటువంటి పరిస్థితుల్లో నిజదేవుణ్ణి ఎరిగే స్థితి, వివేకముగా నిజదేవుణ్ణి ఎరిగే స్థితి నీకు నాకు కావాలి. అలా వెతికిన వాడే ఉండాలని ఆకాశము నుండి దేవుడు తొంగి చూస్తున్నాడు. గనక వెదకాలి, ఆయన తలుపు తట్టాలి, తర్వాత అడగాలి. ఇది ప్రొసీజర్. నిజంగా మత్తయి సువార్తలో అదే మాట మాట్లాడుతూ మలాకి గ్రంథంలో ఏదైతే చెప్పాడో మత్తయి సువార్తలో కూడా 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూడగలిగితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. కరెక్ట్గా మీరు రీచ్ అయిపోయారు అనుకోండి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. ఎక్కడ చూసినా మీకు ఏం కనబడుతుంది? వెదకండి అన్నది కనబడుతుంది, తట్టండి అని కనబడుతుంది, అడగండి అని కనబడుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మనం ఆయన వెతుకుతాం, ఆయన్ని అడుగుతాం, అంటే ఆయన తడతాం, మర్చిపోతాం. మనం పార్సిల్ ఆర్డర్ చేస్తాం, ఇంట్లోకి అవసరమైన పార్సిల్ ఆర్డర్ చేస్తాం, మనం మర్చిపోతాం. వెతికాం, ఏం కావాలో ఐటెం ఏం కావాలి, ఎక్కడి నుండి కావాలి అని వెతికి ఆర్డర్ పెట్టేస్తాం. ఆర్డర్ పెట్టేసిన తర్వాత మనం మర్చిపోం. ఇప్పుడు డోర్ బెల్ మోగుతున్నప్పుడు లోపల నుండి వచ్చి ఎవరో అని అడుగుతాం, ఎందుకంటే మనం మర్చిపోయాం కదా. ఎవరో అని అడుగుతాం, అదేనంటే మీరు ఆర్డర్ పెట్టారు కదా, ఆర్డర్ని తీసుకుని వచ్చాను అనేసి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం తట్టాల్సిన అవసరత లేదు, వాళ్ళే వచ్చి మన తలుపును తట్టే పరిస్థితి ఉన్నది అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అన్ని వేళలా మనం చెయ్యం, కొన్ని వేళలా చేసి మర్చిపోతాం, తట్టేసి మర్చిపోతాం. కానీ తట్టేసి మర్చిపోయినా అటుపక్క వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇగో నా తలుపుని తట్టాడు కదా, వీడి పరిస్థితి ఏంటి తెలుసుకొని వాడికి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. రెండు కండిషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు దేవుణ్ణి మనం అడిగేస్తాం, దేవుని తలుపు తడతాం, దేవుణ్ణి అడుగుతాం, మర్చిపోతాం. కొంత టైం గడిచిన తర్వాత దేవుడే మనం అడిగిన దాన్ని ఇస్తాడు. మనం మర్చిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం, నేను అడిగి మర్చిపోయాను, కానీ దేవుడు మాత్రము గుర్తుంచుకున్నాడు, నా పట్ల దీనిని దయచేసాడు అన్నది. అర్థమవుతుందా? కనుక రెండు సిచ్యుయేషన్స్ ఉన్నాయి. మొదట అయితే మన వరకు మనం చేయాల్సింది చేయాలి. రెండవది ఆయన తన కార్యాన్ని తాను ఎలా జరిగించాలో ఆయన జరిగిస్తాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది కదండి. అర్థమవుతుందా? అయితే ఏమడగాలి? ఆయన తలుపు తట్టి ఏమడగాలి? ఏది ప్రాముఖ్యమైనది మనం అడగాల్సింది? ఏది ప్రాముఖ్యమైనది? ఎందుకు తడుతున్నాం ఆయన తలుపుని? ఎందుకు వెతుకుతున్నావు ఆయన్ని? ఎందుకు తడుతున్నావు ఆయన్ని? ఏం అడగాలని తడుతున్నావు? కనుక ఏది పడితే అది అడగడానికి ఆయన తలుపును తట్టకూడదు. దేనికోసం అడగాలి అది కూడా వివరణ ఇచ్చాడు. లూకా సువార్త 11వ అధ్యాయము
లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం నుండి. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఉంటుంది. 5వ వచనం నుండి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది చూడగలిగితే. మరియు వారితో ఇట్లనను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులేమో, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. అనంటే ఒక వ్యక్తి వచ్చాడు వాళ్ళ ఇంటికి ఆతిథ్యం చేయడానికి. ఆయన దగ్గర ఏమీ లేదు, కానీ ఆయన ఆకలితో ఉన్నాడు కనుక, ఆయన ఆకలి తీర్చాలి కనుక ఈ టైంలో నాకు హెల్ప్ చేయగలిగేది ఎవరు అని లిస్టులో ఉండి వెతికాడు. తన లిస్టులో ఉండి వెతికాడు. ఇదిగో ఈయనైతే ఖచ్చితంగా చేస్తాడు. తన లిస్టులో వెతికాడు. వెతికిన తర్వాత ఒక్కడు ఐడెంటిఫై అయ్యాడు. వాడి ఇంటికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, ఐడెంటిఫై చేసిన వ్యక్తి వెళ్ళి తలుపు తడుతున్నాడు. స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులేమో, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చినాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలిని ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఏలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. ఖచ్చితంగా ఇస్తాడు. నీ లిస్టులో ఆయనే ఉన్నాడు, ఇచ్చేవాడు. అలాంటి వాడిని నువ్వు అర్ధరాత్రి వెళ్ళి అడిగి తలుపు తట్టి అడుగుతున్నావు అంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు అన్న విషయాన్ని చెబుతూ, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారి ఇండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఏది అడగాలి? ఆహారం కావాలని అడగాల? అవసరం లేదు. నిన్ను కలుగజేసిన వాడు ఈ భూమి మీదకి పంపించిన తర్వాత నీకు ఆకలి అవుతుంది, నీకు నివాసం ఉండాలి, గూడు కావాలి, బట్ట కావాలి, ఇవన్నీ ఆయనకు తెలుసు. ఇవి అడగాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆయనే కలుగు చేశాడు సృష్టిలో నిన్ను. నీకు కావాల్సిన వాటన్నింటినీ ఆయనే అమర్చి పెడతాడు. కానీ ఈ భూమి మీదకి వచ్చిన నువ్వు దేవుణ్ణి ఏం అడగాలి? ఇవన్నీ కాదు. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు, కానీ నువ్వు విచారించాల్సినవి అవి కాదు. నువ్వేం విచారించాలి? నా రాజ్యము కోసము, నా నీతి కోసము నువ్వు విచారించాలి. కనుక దాని విషయమే మీకు ఏం కావాలి? మిమ్ములను బలపరిచే, మిమ్ములను నడిపించే ఆత్మ సహాయము మీకు కావాలి. కనుక మనం ముఖ్యంగా అతి ప్రాముఖ్యంగా ఏది అడగాలంటే పరిశుద్ధ ఆత్మను మనము అడగాలి అన్న విషయాన్ని చెబుతున్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చేస్తుందా? ఎవరికి అడిగితే పరిశుద్ధాత్మ వచ్చేస్తుందా? ఆలోచించండి. విశ్వాసంతో అడగాలి, దేవుణ్ణి వెదకాలి, దేవుని తలుపు తట్టాలి, విశ్వాసంతో అడగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా
సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పను. చాలా 16వ వచనం నుండి, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా. ఎవరికి అనుగ్రహింపబడుతుంది పరిశుద్ధాత్మ? అడగమన్నాడు, రైటే, తట్టండి అడగండి అన్నాడు. మీకు పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు. కానీ ఎవరికి ఇస్తాడు? అందరికీ ఇచ్చేస్తాడా? గారడీవాడైన సీమోను ఉన్నాడు ఎక్కడ? సమరయ దేశంలో. నాకు కూడా పరిశుద్ధాత్మని ఇచ్చేయండి అన్నాడు. బాప్తిసం పొందేశాడు, నాకు కూడా పరిశుద్ధాత్మని ఇచ్చేయండి అన్నాడు. నీకు అసలు పాలు పంపులు లేవు పో అన్నాడు పేతురు గారు. ఇంకా అందరికీ పరిశుద్ధాత్మ అన్న వరము దేవుడు అనుగ్రహించడు. విశ్వాసము కలిగి ఆయన తలుపు తట్టి అడిగిన వారికి మాత్రమే ఆయన పరిశుద్ధాత్మ వరము అనుగ్రహిస్తాడు. అర్థమైందండి? ఇక్కడి వరకు కాన్సెప్ట్ అర్థమైందా? మొదట ఆయన్ని వెదకాలి, వెదిక్కిన ఆయన తలుపు మనం తట్టాలి, ఆయన ద్వారం వరకు మనం వెళ్ళాలి. ఆ తర్వాత విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో అడగాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన ఏమన్నాడు? కాదంటాడా? కాదనండు, దయచేస్తాడు. ఖచ్చితంగా దయచేస్తా అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు అంటే వెదకాడని అర్థం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా అన్నాడు. కనుక ఆయనను వెదికాడు కనుక ఆయన యొద్దకు వచ్చాడు. ఆయన యొద్దకు ఎందుకు వచ్చాడు? ఆయన ఉన్నాడు, ఆయనకు విశ్వాసంతో అడిగితే ఫలము దయచేస్తాడని నమ్మి ఆయన దగ్గరికి వచ్చావు కనుక ఆయన ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమిస్తాడు? ఫలముని అనుగ్రహిస్తాడు కదండి. కనుక అడిగిన విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఫలము దయచేస్తాడన్న విషయం మనకు అర్థమైతే ఇప్పుడు అసలు స్టోరీలోనికి మనము వెళ్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనము, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఏమైనా అర్థమవుతుందా? దగ్గరికి ఏమైనా వచ్చారా? ఇప్పుడు యేసుక్రీస్తు వారే ఆమె గుమ్మం దగ్గరికి వచ్చారు. 2 సిచ్యుయేషన్స్ చెప్పాను. మొదటిది ఏంటి? వెతుక్కొని మనమే వెళ్తాం, గుమ్మం తడతాం, అడుగుతాం. రెండోది సిచ్యుయేషన్ ఏంటంటే మనం మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఆ వ్యక్తి వచ్చి మన తలుపు తట్టి మనం అడిగింది మనకిచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ రెండో సిచ్యుయేషన్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది చూడండి. అందుకు యేసు నీవు దేవుని వరమును, నేనెవరో నువ్వు ఎరిగితే నేను ఎందుకు వచ్చాను నీకు అర్థమవుతుంది. నేను ఎందుకు వచ్చాను నీ గుమ్మాన్ని ఎందుకు తడుతున్నానంటే నువ్వు ఒకసారి అడిగి మర్చిపోయావు. నువ్వు ఒకసారి అడిగి మర్చిపోయావు, దాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను. చూడండి, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నేను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఖచ్చితంగా చెప్తున్నాడు, అడుగుదువు. అంటే ఆవిడ అడిగి మర్చిపోయింది, దేవుని తలుపు తట్టి మర్చిపోయింది, అడిగిసింది మర్చిపోయింది. ఇప్పుడు కొంతకాలానికి ఆయన వచ్చాడు. ఏం తీసుకుని వచ్చాడు? ఆవిడ అడిగిన వరాన్ని ఆవిడ గుమ్మానికి తీసుకుని వచ్చాడు. నువ్వు ఆయన ఎవరో గుర్తిస్తే చాలు, ఆ వరము నీదే. అంతే కదా. ఆర్డర్ పెట్టిన తర్వాత మర్చిపోతే ఆడొచ్చి మన తలుపు నాక్ చేసిన తర్వాత ఎవరు బాబు అని అంటే
పలానా పలానా అని చెప్పినప్పుడు మనకి గుర్తుకు రాలేదనుకోండి, నేను కాదని అనేసి అనుకోండి వెళ్ళిపోద్ది. మనం ఏం చేయాలి? ఆర్డర్ పెట్టిన విషయం గుర్తుంచుకోవాలి, వచ్చిన వాడు ఎక్కడి నుండి వచ్చాడో కనిపెట్టాలి, అవును నేనే ఆర్డర్ పెట్టానని తీసుకోవాలి, అంతే కదా. అంటే ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టి మనకు ఆ వరం వస్తుంది. అలాగే ఇక్కడ సమయశ్రీ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారు ఆమెతో అంటున్న మాట, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, నీవు ఆయనను అడుగుదువు. నువ్వు పెట్టి మర్చిపోయావు. చూడండి, ఆవిడ నిజంగా ఆయన తలుపు తట్టిందా లేదా అన్నది మనం అర్థం చేసుకోగలిగితే 25వ వచనము, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. ఇప్పుడు ఎవరి కోసం నిరీక్షిస్తుంది ఈవిడ? నిరీక్షిస్తుందా లేదా? క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పునంటే ఆయన కోసం నిరీక్షిస్తుంది. ఆయన చెప్పే సమస్త విషయాలు తెలుసుకోవాలన్న ఆశ కలిగి ఉంది. అంటే ఆయన గుమ్మని తట్టిందా లేదా? గుమ్మని తట్టింది. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడేమంటున్నాడు? 10వ వచనము, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. నువ్వు అడుగుతావు ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు ఆయన కొరకే నిరీక్షణ కలిగి ఉన్నావు. నేనెవరో నీకు అర్థమైపోతే ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు? అడిగేస్తావు. ఎందుకంటే నువ్వు ఆయన కోసం నిరీక్షిస్తున్నావు, ఆయన చెప్పే మాటల కొరకు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు, తృష్ణ కలిగి ఉన్నావు. ఒక్కటి ఏంటంటే నన్ను ఐడెంటిఫై చేయడమే. కనుక ఆవిడ నిజదేవుణ్ణి వెదకింది, ఆ నిజదేవుని తలుపు తట్టింది. ఆ నిజదేవుని తలుపు తట్టి మాకు మెస్సియను అనుగ్రహించండి అని ఆవిడ కోరుకొని అక్కడికి అది విడిచిపెట్టింది. ఇప్పుడు ఏమి ఉంది? అడిగిన మాటను మర్చిపోయింది, కానీ ఎవరి కోసం నిరీక్షిస్తుంది? మెస్సియ కోసం నిరీక్షిస్తుంది. ఇప్పుడు మర్చిపోయిన ఆవిడ దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు పంపగా ఆ మెస్సియ, నువ్వు ఏ వరం అయితే కోరుకున్నావో ఆ వరాన్ని నేనే దేవుడు నన్ను పంపించాడు అని చెబుతూ ఆయన ఏమంటున్నాడు? 10వ వచనము, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆయన ఆమెతో చెప్పాను. నేనే ఆయన్ని. నిన్ను వెదక్కుంటూ వచ్చాను. ఎవరిని వెదక్కుంటూ? నిన్ను వెదక్కుంటూ వచ్చాను. మన విషయంలో చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి? నశించిన దానిని వెదకి రక్షించుటకు అని అన్నాడా లేదా? నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఇప్పుడు ఆయన వెదకాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? మన తలుపు తడుతున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నించుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని గుర్తించి తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము, సహవాసము కలిగి ఉందాము అన్న మాట మాట్లాడుతున్నాడు. వెదికాడు ఆయన, తట్టాడు ఆయన. నువ్వు నిజంగా అర్థం చేసుకోగలిగితే, ఆయన ఎరగగలిగితే, ఆయన స్వరాన్ని నువ్వు ఎరగగలిగితే ఆయన నువ్వు లోపలికి ఆహ్వానిస్తావు. అప్పుడు మీరిద్దరూ కలిసి ఏం చేస్తారు? భోజనం చేస్తారు. ఉన్నదా? దేవుడు కూడా మనల్ని వెదికే పనిలో ఉన్నాడు, మనల్ని తట్టే పనిలో ఉన్నాడు, మనకి ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇటుపక్క నుండి మనం కూడా ఏంటి? వెదికేమో, తట్టేమో, ఇప్పుడు అడుగుతున్నాము కూడా. రెండు మ్యాచ్ అయ్యాయి కదండి, రెండు మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు సమరీ స్త్రీ దగ్గర ఆవిడ అడిగింది, అలాగే దేవుడు కూడా అట్నుండి ఈమెను వెదక్కుంటూ వచ్చాడు, ఆవిడ తలుపు తట్టాడు. ఒకటి ఉండిపోయింది ఏంటి? ఎరగడం అనేది ఉండిపోయింది. ఈయన మెస్సియా అని. కానీ చూడండి, మెస్సియా అనగానే ఏమైందో
25వ వచనము, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. నువ్వు నిరీక్షిస్తున్న వ్యక్తి నేనే అని ఎప్పుడైతే చెప్పాడో ఇద్దరు కనెక్ట్ అయ్యారు. స్వరము విని తలుపు తీసింది. స్వరం ఎవరిది? అన్నోన్ వ్యక్తిది కాదు, అది స్ట్రేంజర్ది కాదు, అది ఎవరిది? నువ్వు ఎదురు చూస్తున్న మెస్సీది ఆ స్వరం. కనుక ఎప్పుడైతే మెస్సీయ అని విన్నదో ఆవిడ తన వచ్చిన పనిని మర్చిపోయి వెళ్ళిపోయింది. మనం ఏదో పనికి ఇలా డోర్ తీసుకుని బయటకు వెళ్తాం, ఏదో చేతిలో ఉంటుంది, డోర్ తీసుకుని బయటకు వెళ్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మన బంధువులు, ఎప్పుడో చాలా కాలమైన బంధువులు వచ్చారనుకోండి, ఏం చేస్తాం? వెళ్తున్న పనిని పక్కన పడేస్తాం, వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకురావడానికి చాలా హ్యాపీ అయిపోతాం, ఉన్న పనిని మర్చిపోతాం. అలాగే ఈవిడ ఏమైపోయింది? ఈవిడ చూడండి ఏమైందో. 28వ వచనం, ఆవిడ ఎందుకు వచ్చింది అసలు? బావి దగ్గరికి నీళ్ళు పట్టుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ఈయనే మెస్సీయా, నేను నిరీక్షిస్తున్న మెస్సీయా అని ఎప్పుడైతే అది అర్థం చేసుకున్నదో, ఇప్పుడు ఏం చేసింది? తన కుండను విడిచిపెట్టి వచ్చిన పనిని మర్చిపోయింది. అంటే వచ్చిన పనిని మర్చిపోయిందంటే ఎంతగా ఆనందపడే విషయం ఆవిడ ఎదుట జరుగుతుంది. ఏదైతే నిరీక్షించిందో అదే ఆవిడ చూస్తుంది. నేను అడిగాను, మర్చిపోయాను. ఇప్పుడు దేవుడు నా గుమ్మం దగ్గరికి వచ్చి నాకేమిస్తున్నాడు? నేను అడిగిన వరాన్ని నాకు ఇస్తున్నాడు. ఆవిడ తన్మయత్వం చెంది ఏమైపోయింది? కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చు చూడరి. ఎప్పుడు ఆనందం? నిజమైన ఆనందం ఎప్పుడండి? మనం ఎదురు చూస్తున్నది మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనకు నిజమైన ఆనందం. నిరీక్షణ లేనప్పుడు ఆనందం ఉంటుందా? ఆల్రెడీ చూస్తాం కదా, దీని కోసం ఏం ఆనందించాలి? మన కళల్లో ఒకటి ఉంది, మంచి బైక్, అది కావాలని ఎప్పుడు అడుగుతున్నాం. కరెక్ట్గా మనం ఉదయం లేచిన తర్వాత మన కళ్ళ ముందు అది ఉందనుకోండి, ఆనందిస్తారు లేదా? ఇప్పటివరకు చూడలేనిది, చాలా కాలం అడిగినది ఇప్పుడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించింది అన్నప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావు? అలాగే ఈవిడ కూడా ఆనందించిందని అంటే ఆ నిరీక్షణ ఉన్నది అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఏ పనిని మర్చిపోయింది? వచ్చిన పనిని మర్చిపోయింది. ఈయనే మెస్సీయా, నేను ఊరిలో వాళ్ళకి తెలియజేయాలి ఆనందంతో ఏం చేసింది? అంత దూరం ఆ ఊరిలోనికి పరిగెట్టి ఆ ఊరి ప్రజలందరికీ నేను ఈయన మెస్సీయా కాడంటారా అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఎంతగా ఎదురు చూసిందో ఒక్కసారి ఆలోచించిన ప్రియమైన వాళ్ళ, అడిగింది మెస్సీయా నాకు అనుగ్రహించు అన్నయ్య దేవుణ్ణి అడిగి ఆయన వస్తే మాకు అనేకమైన విషయాలు ఆయన తెలియపరుస్తాడు అని దేవుణ్ణి అడిగి వదిలిపెట్టింది. అయితే దేవుడే ఆమె గుమ్మానికి ఎవరిని పంపించాడు? తాను అడిగిన వరాన్ని పంపించినప్పుడు ఆయన అంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుతున్న వాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఏంటి జీవజలం? ఏంటి? నీ కడుపులో ఊరిడి నీటి బొగ్గ ఏంటది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఏమంటున్నారు ఆమెతోటి? నువ్వు ఆయన ఎరిగితే ఆయన అడుగుతావు, అప్పుడు ఆయన నీకేమిస్తాడు? జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. నేను వచ్చింది దేనికి? నీ దగ్గరికి నువ్వు కోరుకున్న మెసేజ్ నేనే. దేవుడు నీ దగ్గరికి ఎందుకు పంపించాడంటే నువ్వు నన్ను ఎరిగితే గనక నీకేమిస్తాను? పరిశుద్ధాత్మను వరమును ఇవ్వడానికి నేను వచ్చాను. ఎవరికి పడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ రాదని మనం ఇందాక నేర్చుకున్నాం కదా. మరి సమరయ స్త్రీ ఎలా అడిగింది? సమరయ స్త్రీ ఊరకని అడిగేసిందా? నిరీక్షణ ఉంచింది, విశ్వాసముతో అడిగింది. ఇగో దేవా, నిన్ను తెలుసుకోవాలి, నీ సన్నిధానానికి నేను రావాలి, నిజముగా నిన్ను ఆరాధించాలి అని విశ్వాసంతో అడిగింది కనుక ఆవిడకి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అడగకుండా ఎవరిని ఇస్తారా? విశ్వాసంతో అడగకుండా ఎవరిని ఇస్తారా? అడగకుండా ఎవరెవరు?
పరిశుద్ధాత్మ విషయంలో విశ్వాసం లేకుండా అడిగినా అది రానే రాదు, విశ్వాసం లేకుండా రానే రాదు. కానీ ఈవిడికి ఇస్తానని యేసుక్రీస్తు వారే అంటున్నారంటే ఆవిడ ఎలా అడిగి ఉంటుంది? దేవుని వెతికిందా? దేవుని తలుపు తట్టిందా? దేవుణ్ణి అడిగింది, మర్చిపోయింది. కానీ దేవుడే గుర్తు చేసుకొని ఆవిడ అడిగిన వరాన్ని ఆవిడ గుమ్మానికి తీసుకొని వచ్చాడు. ఆమె తలుపు తట్టాడు. గో, నువ్వు అడిగిన వరాన్ని నేనే, నువ్వు అడిగిన వరాన్ని నేనే. నన్ను గుర్తించావు అనుకో, నీకేమిస్తుంది? పరిశుద్ధాత్మను నీకు ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఇస్తారంటారంటే దాని అర్థం ఏంటి? ఆవిడ విశ్వాసముతో అడిగింది. ఎవరిని అడిగింది? నిజదేవుణ్ణి మొదట వెతికింది, తర్వాత ఆయన తలుపు తట్టింది, తర్వాత ఆయనను అడిగింది, విశ్వాసంతో అడిగింది కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను ఇస్తాను నీకు అని అంటున్నారు. ఇస్తాను నీకు అంటున్నారు కనుక ఏదైతే మొదట ఒక ప్రాథమికమైన విశ్లేషణ చేసామో అది ఎవరి పట్ల నెరవేరుతున్నట్టు మనకు కనబడుతుంది? ఎవరి పట్ల నెరవేరుతుంది? వెదకండి, తట్టండి, అడగండి, ఆయన ఖచ్చితంగా మీకు నెరవేరుస్తాడన్న విషయం మనకి నేర్చుకున్నాం కదా. ఒక సీక్వెన్స్లో మనం నేర్చుకున్నాం, విడివిడి పదాలు కావు. మరి ఇది ఏదైతే ప్రాథమికంగా ఒక లాని నేర్చుకున్నామో దానిని ఈవిడ దగ్గర అప్లై చేస్తే ఇప్పుడు ఈవిడ వెతికిందా? తట్టిందా? విశ్వాసంతో అడిగిందా? అడిగింది కనుకనే యేసుక్రీస్తు వారు ఆమెకి ఏమి ఇస్తానన్నాడు? పరిశుద్ధాత్మను ఇస్తానన్నాడు. పరిశుద్ధాత్మను ఇస్తానన్నాడు. ఇప్పుడు భక్తి ఉందా ఆవిడికి? లేదా? నిజమైన ఆరాధకురాలు, నిజమైన ఆరాధకురాలు ఆ సమరయ స్త్రీ నిజమైన ఆరాధకురాలుగా మనకి ఇక్కడ కనబడుతుంది. దేన్ని బట్టి? ఫౌండేషన్ వేసుకుని వచ్చాం. ఇక్కడికి రావడానికి మొదట వాటన్నింటినీ అర్థం చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం. ఇక్కడ వచ్చినప్పటికీ మనం ఏదైతే అర్థం చేసుకున్నామో ఆ రకంగానే ఉన్నదన్నప్పుడు ఈవిడ ఏమై ఉండాలి? మెస్సియాను ఆరాధించేదిగా మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకే ఏది లేట్ చేయకుండా ఆయన ఏమిస్తానంటున్నాడు? జీవజలములను ఇచ్చును. నువ్వు దేవుని మార్గంలో నడవడానికి ఏదైతే అవసరమో దానినే నేను నీకు ఇస్తాను. ఆ పరిశుద్ధాత్మను నేను నీకు ఇస్తాను. ఎంత విశ్వాసరాలో ఒకసారి ఆలోచించండి. అదే కదా మనం చదువుకున్నాం అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో. 11వ అధ్యాయానికి బేసు 10వ అధ్యాయం అండి. 10వ అధ్యాయంలో మనకి ఎవరున్నారని తెలిస్తే కొర్నేలి వారి కుటుంబము విశ్వాసముతో ఆ నిజ దేవుణ్ణి వేడుకుంటారు. అలా వేడుకున్నప్పుడు వాళ్ళు విశ్వాసంతో వేడుకున్నారు కనుకనే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందన్న విషయాన్ని ఇక్కడ పేతురు గారు రెండోసారి చెప్పడం అన్నది మనం చూస్తాం. 15వ వచనంలో ఉందండి, నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. పరిశుద్ధాత్మ అందరి మీద దిగిపోద్దా? విశ్వాసం ఉన్న వారి మీదకి మాత్రమే ఆ వరం అనేది ప్రత్యక్షమవుతుంది. విశ్వాసం ఉండాలి. మరి సమరయ స్త్రీకి నేను ఇస్తాను అని అంటున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆవిడకి విశ్వాసం ఉందా లేదా? నిజమైన ఆరాధకురాలు సమరయ స్త్రీ అన్న విషయాన్ని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాటను బట్టి ఆమె ఎంత గొప్ప ఆరాధకురాలు దేవుడికి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నము చేయొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో చుట్టూ ఉన్న మనుషులు మేమే దేవుళ్ళు అని చెప్పుకునే పరిస్థితుల్లో, లేదా వారి పితరులు ఈ కొండల మీద ఉన్నత స్థలాల మీద ఆరాధించి ఈయనే నిజమైన దేవుడు అన్న చెప్పుకునే పరిస్థితుల్లో ప్రవక్తలు ఏం చెప్తున్నారు? మీరు ఆరాధించవలసిన స్థలం ఇక్కడ కాదు, యెరూషలేములో ఉంది. యెరూషలేం దేవాలయంలో ఆరాధిస్తేనే నిజంగా దేవుని ఆరాధించినట్టు అని ఇన్ని పరిస్థితుల నడుమ ఆవిడ సతమతం అవుతూ ఎవరిని వెతకడానికి ప్రయత్నం చేసింది? నిజమైన దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు మనం ఎలాగున్నాం? ఏ బోధ? అందరూ క్రైస్తవులే, అందరూ బోధ చేస్తున్నారు. అందరిది ఏ బోధ అనుకుని వెళ్ళిపోతున్నాం? అందరిది దేవుని బోధే. ఆ రోజు ఫిజికల్గా ఉన్నాయేమో కానీ విగ్రహాలు కానీ వ్యక్తులు కానీ ఫిజికల్గా కనబడి మనల్ని మబ్బి పట్టే వరకు ఉన్నారేమో కానీ ఈరోజు ఎలా ఉన్నది? మనల్ని మబ్బి పట్టే పరిస్థితి చుట్టూ బోధల్లో ఉన్నది.
మన చుట్టూ ఇదిగో ఇది బోధ, దేవుడి బోధ, ఇది దేవుడి బోధే. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిజమైన దేవుని వెతికే వారంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? నిజమైన బోధ ఏంటో తెలుసుకొని అందులోనికి మనం వెళ్ళాలి. అలా నిజమైన బోధ తెలుసుకోవాలంటే మొదట ఏముండాలి? మీకు వివేకం ఉండాలి. గుడ్డితనం ఉండకూడదు. గుడ్డిగా తడువులాడి కనుక్కోవాల్సి అనలేదు దేవుడు. నన్ను తడవులాడి కనుగొనడానికి, అదే గుడ్డిగా కాకుండా నన్ను కనుగొనడానికి మీకు చుట్టూ ఇచ్చాను, అర్థం చేసుకునే స్థితిని ఇచ్చాను. ఇప్పుడు మీరు ఏమి యూజ్ చేయాలి? వివేకాన్ని యూజ్ చేయాలి. వివేకం యూజ్ చేసి నన్ను నిజ దేవుని మార్గం ఏదో, సత్య మార్గం ఏదో మీరు దాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించాలని ఈ రోజుకి కూడా ఏం చూస్తున్నాడు దేవుడు? వివేకము కలిగి తను వెదుకువారు కలరేమో అని ఆకాశం నుండి చూస్తున్నాడు. కనుక నిజంగా ఆ సమరయ స్త్రీ నిజంగా తండ్రికి ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన తొంగి చూస్తున్నప్పుడు వివేకంగా, అటువంటి పరిస్థితుల్లో వివేకం కలిగిందిగా సమరయ స్త్రీ సత్యదేవుణ్ణి వెతికిందా లేదా? వెతికిందా లేదా? ఇప్పుడు ఆవిడ గొప్పదా, మనం గొప్పలమా? ఎవరు గొప్పలు చెప్పండి? అన్ని పరిస్థితుల నడుమ అప్పటికి ఆ సిచ్యుయేషన్స్కి తగ్గట్టుగా, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఆవిడ విసిగిపోయి ఇంకో నిజదేవుడిని వెతకడానికి, వివేకంతో వెతకడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు అటువంటివే భిన్నమైన పరిస్థితులు మన మధ్య ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? నిజంగా మన వల్ల దేవుడికి ఆనందం ఉందా? నిజంగా ఆ నిజ దేవుడిని వెతికే వారంగా, ఆయన మార్గంలో నడిచే వారంగా మనం ఉన్నామా? ఆలోచించండి. మనం లేవుకు సరికదా మనం ఇంకొకరిని విమర్శించడానికి ముందుకు వెళ్ళిపోతాం, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా. మరి మొదట మన పరిస్థితి ఎలా ఉంది? మనమున్న కాలంలో మనం ఎలా ఉన్నాం? నిజమైన దేవుణ్ణి వెతికే పరిస్థితి మన దగ్గర ఉందా? వివేకం కలిగి వెతికే పరిస్థితి మన దగ్గర ఉందా? నిజంగా వివేకం కలిగి వెతికితే దేవుడు నీ విషయంలో ఎంతగా ఆనందిస్తాడు అన్నది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎదురు చూస్తున్నాడు కనుక నువ్వు దొరికావు అనుకో, ఆయన ఎంతగా ఆనందిస్తాడు? చాలా గొప్పగా ఆనందిస్తాడు. సమరయ స్త్రీ విషయంలో దేవుడు అంత గొప్పగా ఆనందించాడు. మరి మన విషయంలో దేవుడు ఆనందిస్తున్నాడా లేదా అన్నది మనల్ని విమర్శించుకోవాలి. నిజంగా మన నడిచే త్రోవ సరైనదేనా? ఇది నిజదేవుణ్ణి దగ్గరికి నడిపించే మార్గమేనా అని ఇటువంటి పరిస్థితుల్లో మనం వివేకంతో వెదకి ఆయన వెతికే వారముగా మనం ఉండాలి. ఆయనను సమాజానికి పరిచయం చేసే వారముగా ఉండాలి. ఆవిడ ఎంతమందికి పరిచయం చేసింది? ఆవిడ తెలుసుకోవడమే కాకుండా ఊరూరందరికీ పరిచయం చేసింది. మరి మనం తెలుసుకుంటాం, ఎంతో కష్టపడి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత కష్టాన్ని వ్యర్థం చేసేస్తామా? లేదు. తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని, ఆ సత్య మార్గాన్ని అనేకులకు మనము ప్రకటించి అందులో వారు నడిపించే వారముగా ఉండాలి. ఎవరు గొప్పగా ఉన్నారు మనకన్నా? సమరయ స్త్రీ గొప్పగా ఉన్నది. ఆవిడ క్యారెక్టర్ గొప్పగా మనకి కనబడుతుంది. కనుక విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మ రాడు. విశ్వసించింది అని అంటే, దేవుణ్ణి విశ్వసించి ఆయన కోసం వెతుకులాడుతుందంటే పాత స్థితిని వదిలేసిందన్న విషయం మనకు అర్థం అవ్వాలి. అంతేనా? మనమందరం విశ్వసించి దేవుడు వెతికామంటే ఏంటి దాని అర్థం? ప్రాచీన స్థితిని మనం వదిలిపెట్టి ముందుకు కొత్త నందనంతో వెళ్ళడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఆవిడ విషయంలో కూడా అది జరిగింది. విశ్వాసంతో వెతుకుతుందంటే ఆ పాత స్థితిని అంతా వదులుకుంది. ఇగో ఈ స్థితిలో నేను ఇక కొనసాగను, ఇక ముందుకి నేను వెళ్ళాలి, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన్ని వెతికింది. కరెక్ట్గా టార్గెట్కి ఆమె రీచ్ అయింది. కనుక మనకన్నా గొప్ప స్థితి ఆమె దగ్గరే ఉన్నదన్నట్టుగా మనకి కనబడుతుంది. కనుక ఇప్పుడు ఆమె చరిత్రను చెప్పి ఎంతగా మనం సువార్త ప్రకటించవచ్చు, ఎంతగా ఇన్స్పైర్ చేయొచ్చు అందరూ. కానీ ఈరోజు వరకు ఆ అధ్యాయాన్ని ఎలాగ చేస్తాం మనం? అధ్యాయాన్ని ఎలా చేస్తాం? నెగిటివ్ షేడ్లో చూపించి దానివల్ల ఏ పని కాకుండా ఎవరిని ఇన్స్పైర్ చేయలేని స్థితికి మనం తీసుకుని వెళ్ళిపోయింది దాన్ని. కానీ ఇప్పుడు ఆలోచించగలిగితే, సూత్రం ప్రకారం వెళ్ళి ఆలోచించగలిగితే ఎవరు రైట్గా ఉన్నారు? ఆవిడ రైట్గా ఉంది. ఊరిని కదిలించింది. అంత ఇన్స్పైర్ చేయగలిగే క్యారెక్టర్ ఆవిడ దగ్గర ఉన్నదన్నప్పుడు ఈ రోజుకి అది ప్రకటిస్తే ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలిగేది ఉంటుంది? ఎంతమందిని ప్రేరేపించగలిగేది? కానీ ఎవరు ఏం చేశారు? మనమే ఆ అధ్యాయంలో ఆ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తాం. అసలు మోటివేషనల్ క్యారెక్టర్ అది.
మనం ఏం చేస్తాం? తక్కువ చేసి ఇంకో ఇలా ఉంటే డిమోటివేట్ చేసినట్టుగా అనేకులను మనం చేస్తాం. కానీ ఆవిడేం చేసింది? ఊరినే కదిలించింది. ఆవిడ స్థితి మన దగ్గర ఉందా? ఒక్క వ్యక్తినైనా కదిలించే ఊరిని తర్వాత సంగతి. ఒక్క వ్యక్తినైనా మనము మన మాటల చేత కదిలించగలిగామా? మన దగ్గర లేదు అన్నప్పుడు ఎదుటి వాళ్ళని మనం అనడానికి కూడా సరిపోం. అంత గొప్ప క్యారెక్టర్ ఆవిడ కలిగి ఉన్నది అన్న విషయాన్ని ఈ సందర్భం ద్వారా తెలియజేయాలని ఆశపడ్డాను. ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్నా తండ్రి, ఎన్నో అమూల్యమైన విషయాలను తండ్రి మా కళ్ళ ముందు పెట్టి ఉన్నారు తండ్రి. దేవా, ఏ రకముగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే అందులో ఉన్న విలువలు బయటకు వస్తాయో వాటిని కూడా మీరు మాకు తెలియజేస్తున్నారు. ఆ రకంగా అర్థం చేసుకున్నప్పుడు సమయశ్రీ యొక్క గొప్పతనం మాకు అర్థమవుతుంది తండ్రి. ఇంకొన అనేకమైన విషయాలు మీ దైవ గ్రంథంలో మీరు పొందుపరిచినారు. వాటన్నింటినీ అర్థం చేసుకొని భక్తి భావంతో మీ ఎదుట మేము కొనసాగలిగే స్థితిని, అనేకులను సత్య మార్గంలో నడిపించగలిగే స్థితిని మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. ఇప్పటివరకు మీరు సహాయం చేసి నడిపించే విధానాన్ని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మానవులు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. అందరికీ వందనాలు.